భార్గవ కళ్యాణ మండపంలో ఇవాళ ఈ వివాహ పరిచయం చాలా సంతోషంగా ఉంది. మరి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు బ్రాహ్మణులు కూడా ఐక్యత మంచి బాగా బ్రహ్మాండంగా పెరిగి పరశురాముడు ఆశయంగా తీసుకుని అన్ని కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి సంఘటన శక్తి మన ముందుకు నడిపిస్తుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమం గారు చెప్పినట్టు న్యాయబద్ధంగా చక్కగా కార్యక్రమం పూర్తవ్వాలి కోరుకుంటున్నాం. వారి భార్యాభర్తలు ఎంతో సేవ చేశారు అలాంటి ప్రజల కోసం. వారికి కర్తాలు వదిలిపెట్టి ఒకసారి వారికి నమస్కారం. మీరు నాకంటే పెద్దవాళ్ళు తెలవాలని నాకు నేను ఇంట్లో చాలా ఊరు వెళ్ళాను. ఎంతసేపు కంపల్సరీగా వెళ్ళేదాన్ని. ప్రతి సంవత్సరం వెళ్ళేదాన్ని మా టెంపుల్. ఇప్పటికీ అదే అలవాటు. ఆయన టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చేవాడు. లెవెల్లో చేశాను. మొత్తం ఆల్ ఇండియా నేషనల్ లెవెల్లో కూడా చేశాను. ఎక్కడికైనా సరే మేము అందరూ వెళ్ళేవాళ్ళం. చాలా మంది బ్రాహ్మణ్స్ అందరూ కలిసి మరి పోయిన నుంచి మీరు ఎక్కడికి కానీ విజయవాడ ప్రకాష్ రావు గారు ఉండేవారు. రంగుల ప్రకాష్ రావు గారు ఆయన మొత్తం ఈ స్టేట్ లెవెల్లో ఎక్కడైనా సరే సరఫరా పెట్టి ఎంతమంది బ్రాహ్మణ్స్ కలుపుకున్నారు. అలాంటిది మరి ఈ కరోనా వచ్చింది. ఆయన కూడా కొద్దిగా అక్కడికి వెళ్ళలేకపోయారు. ఆలోచన బతకలేమో అనే ఆలోచన వల్లే పెద్దోడు పెళ్లి చేయలేకపోతున్నారు తప్ప వేరే కాదని నేను ప్రగాఢంగా నమ్ముతాను. నేను పెళ్లి చేసుకుంటాను అని ఎవరైనా మీ అమ్మాయి అబ్బాయి అంటున్నారా? నేను పెళ్లి చేసుకోను అని ఎవరు అంటున్నారా? ఈ సంగీతంలో దళితులకి చెయ్యాలి అక్కర్లేదా? ఎప్పుడు చేసుకుంటారు? అది డబ్బులు ఒకవేళ చేసుకుంటే వాడికి వచ్చే ఆదాయం తల్లంతో పథకాన్ని సరిపోతుందా? ఇన్ని ఆలోచనలోకి ఈ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. సంతోషంగా ఉంది. ఇంతమంది రావడం, అందరూ కూడా చెప్పుకోవడం, విషయాన్ని చర్చించుకోవడం. వీళ్ళంత బయటకు ఎక్కడో ఒకటి తగ్గితేనే పెళ్లికి అవుతాయి. నాకు కావాల్సిన బంధువులు, దగ్గర బంధువులు, బ్లడ్ రిలేషన్ వాళ్ళు ఎవరికి ఆన్లైన్లోనూ టీవీలోనూ చూసి మేము డయాన్స్ మీద ఎంత మొత్తుకున్నా సరే మనం శాఖాభిమానంలో శాఖ అయింది లేకపోతే జాగ్రత్త మంచి వాళ్ళు వచ్చి చేయండి, పెళ్ళం పిల్లలు అదే భార్యా బిడ్డలు పోషించుకునే వాళ్ళు వచ్చి చేయండి, మంచి వాళ్ళకి చేయండి, వాళ్ళ స్తోమతను బట్టి చేయండి అని చెప్తున్నాం. కానీ ఈ ఆన్లైన్లోనూ ఈ టీవీల్లోనూ చూసి తప్పడలు వేసి ఏవో మోసపోయి 6 నెలలు కూడా కనుక్కుంటే విడాకులు. అటువంటి సంస్థల్లో నా ఇంట్లో 4-5 జరిగినాయి. నా ఇంట్లో అంటే నాకు పుస్తకాలు. నాకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి, ఇద్దరికి వివాహం జరిగి అబ్బాయి లండన్లో ఉన్నాడు, అమ్మాయి అమెరికాలో. వెంకట కామేశ్వర శర్మ అంబోగం. నేను నా పేరు సూరపూడి కామేశ్వర అండి. నేను న్యాయవాదిని. తణుకు బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడిగా నా ప్రయాణం మొదలైంది సంఘాల్లో. అదేవిధంగా తణుకు బార్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను. అదే జిల్లా బార్ ఫెడరేషన్కి ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అఖిల భారత బ్రాహ్మణ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. హిందూ ధర్మశాల రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నాను. మన బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కి పశ్చిమ గోదావరి జిల్లా అందరూ కలిసి ఒక తాటి మీద నడవడం అనేది మనం నేర్చుకోవాలి. అందరితోటి మిగిలినటువంటి కులాల వాళ్ళకి అది ఉంది, మనకి తక్కువగా ఉంది. మనకి ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతాం.
ఐవి కృష్ణారావు గారు మాకు రిలేషన్. ఆయన కూడా అంటే ఆయన ఐఏఎస్ రావడం కూడా పెద్దగా చేయగలిగారు. మేము చిన్నతరాలు ఎంత మంచి ప్రాక్టీస్ ఇంటి దగ్గరే సొంతంగా హాస్పిటల్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరికి ప్రస్తుతం 5 lakhs per annum వస్తుంది. సొంత ఇల్లు కూడా ఉంది. శాఖ పట్టింపు లేదు. కావాలి పుష్యమి నక్షత్రం 5'8" హైట్. ఏదైనా డిగ్రీ చదువుకున్న అమ్మాయి అయితే చాలు అని వీరు కోరుకుంటున్నారు. శాఖ పట్టింపు లేదు. 4'11'12'87" 5'4" హైట్. బీటెక్ చేసి సాఫ్ట్వేర్